ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభి రామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు గాని ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభి రామారావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్లీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈ రోజు మళ్లీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈ రోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్ గా 11 సంవత్సరాలు. ఈ రోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాచ్ ఉత్పత్తిదారులుగా ఈ రోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్ లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు.